ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు కూడా తనని తాను పోల్చుకోవడానికి ఇష్టపడే రెండు జీవులు ఏంటో తెలుసా? ఒకటి ఆకాశంలో ఎగిరే డేగ ఈగల్, రెండు అడవిని పాలించే సింహం లయన్. మనం లైఫ్లో లీడర్ అవ్వాలంటే ఈ రెండింటినీ చూసి నేర్చుకోవాల్సింది. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విషయాలు మీ లైఫ్ని మార్చేసే పవర్ఫుల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్. ఎందుకు చూడాలి మన ఛానల్? సింపుల్ బాస్, మనం ఇక్కడ జస్ట్ టైంపాస్ కబుర్లు చెప్పడం కోసం రాలేదు. మీ ఆలోచన విధానాన్ని మార్చేసి సామాన్యుడిని కూడా అసామాన్యుడిగా మార్చే పచ్చి నిజాలు మాట్లాడుకుంటాం. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, అసలు సింహం అడవికి రాజు ఎలా అయ్యింది బాగా గమనించండి. అడవిలో సింహం అందరికంటే ఎత్తుగా ఉంటుందా? లేదు. జిరాఫ్ ఉంటుంది. అందరికంటే లావుగా ఉంటుందా? లేదు. హిప్పో ఉంటుంది. పోనీ అందరికంటే బలశాలియా? కాదు. ఏనుగు ఉంది. పోనీ తెలివైనదా? అస్సలు కాదు. ఆ ప్లేస్లో చింపాంజీలు ఉంటాయి. మరి ఇవేమీ లేకపోయినా సింహం ఎంట్రీ ఇస్తే అడవి మొత్తం ఎందుకు సైలెంట్ అయిపోతుంది? జంతువులన్నీ ఎందుకు వణికిపోతాయి? దానికి ఒకే ఒక్క కారణం, దాని యాటిట్యూడ్. ఒక పవర్ఫుల్ మాట ఉంది, సింహం నాయకత్వం వహించే గొర్రెల మంద. ఒక గొర్రె నాయకత్వం వహించే సింహాల మందను ఈజీగా ఓడించేస్తుంది. ఎందుకంటే నాయకత్వం అనేది పిరికివాడిని కూడా యోధుడిలా మారుస్తుంది. అసలు లాజిక్ ఏంటంటే, ఒక సింహం తనకంటే పదింతలు పెద్దదైన ఏనుగును చూసినప్పుడు దాని బుర్రలో వచ్చే ఒకే ఒక్క మాట, లంచ్. లంచ్ దొరికిందిరా బాబు, భోజనం అనుకుంటుంది. అదే ఏనుగు సింహాన్ని చూడగానే తనకు ఎంత బలం ఉన్నా సరే దాని బుర్రలో వచ్చే మాట ఈటర్. అమ్మో, ఇది నన్ను తినేస్తుంది అని భయపడుతుంది. నీ సైజులో కాదు మ్యాటర్, నీ సైకాలజీలో ఉంది. నువ్వు నిన్ను ఎలా నమ్ముతున్నావు అన్నదే ముఖ్యం. సింహం రాజయ్యింది సర్టిఫికెట్లతో కాదు, నేను రాజుని అన్న దాని నమ్మకంతో. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఆ సింహం లాంటి యాటిట్యూడ్ని నిద్రలేపండి. ఈ వీడియో మీకు కిక్ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోల కోసం మన తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక్క మాట, నీ యాటిట్యూడ్ నీ స్థాయిని నిర్ణయిస్తుంది. సింహంలా బతుకు, తల ఎత్తుకు బతుకు. ఆల్ ది బెస్ట్. జై హింద్.